కూరొండిన చట్టిలో ఏ తెలివి కల్లా స్త్రీ ఇల్లాలు పవిత్రమైన పాలు పోసి తోడు పెట్టదు, పెడితే పాడైపోతాయి. కారం, ఉప్పు కడిగేసావు, చట్టిని కడిగావు అయినా అందులో తోడు పెట్టకూడదు. గమనించారా? అంటే కొద్ది రోజుల వరకు అందులో ఆ పవర్ ఉంటానే ఉంటుంది. ఇప్పుడు మా ప్రయాసం ఏమిటంటే, నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే, మీ హృదయాలలో ఉప్పు కారం ఉన్న చట్టి ఎలా ఉందో మీ హృదయాలలో అనాలోచనలు, పాడైన తలంపులు, అహము, కోపము, ద్వేషము, గర్వము అలా పెట్టుకొని ఉన్నారనుకో, నేను ఈ పాలను మీ హృదయంలో పోస్తే ఇరిగిపోతాయి. ఎన్ని హృదయాలలో మేము పోస్తున్న వాక్యం అనే పాలు వ్యర్థమైపోతున్నాయో ఆలోచిస్తే గుండెలు పగులుతున్నాయి. నేను చెబుతున్నాను నిజమండి, నాకు తెలిసి ఎవరెవరు హృదయంలో ఈ పాలు ఎన్ని హృదయాలలో ఇరిగిపోయిందో నాకు తెలుసు బాగా. మేము ప్రతి వారం పోస్తూనే ఉన్నాం శ్రేష్టమైన పాలు, కానీ వారి క్రియలను చూస్తే ఇరిగిపోయిన పాలు. కొన్నిసార్లు గుండెలు బాదుకోవాల్సి వస్తుంది, వేదన, నిద్ర పట్టదు. నిజం, మీరు నమ్మండి. ఒక్కొక్క మనుషుల జీవితంలో ఎందుకు ఈ వాక్యం ఇలా నిష్ఫలమైపోయింది, ఎందుకని? మేము పడిన ప్రయాస ఏమైనట్టు? నిజంగా మాకు బాగా దగ్గరకు ఉన్న వాళ్ళు కూడా నిజమండి, చాలా బాధేస్తుంది. మీ హృదయాలను మీరే ఒక శుభ్రమైన గిన్నెలాగా, ఒక శుభ్రమైన పాత్రలాగా తయారు చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నింపే ఈ పాలు మీ జీవితానికి మేలు చేస్తుంది.